స్టార్ట్ చేస్తే నేను ఆపాను. మంత్రివర్గ కూర్పు అనేది ఒక ఆస్పెక్ట్. ఇవాళ మీకున్న ఇప్పుడు మీరు శాఖలు అదేది శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు, బాగానే ఉంది. ఎక్కడెక్కడ జగన్ రెడ్డి ధ్వంసం చేశారు అనేది చూపిస్తారు, జనానికి చెప్తారు, బాగానే ఉంది. వాటిని మళ్ళీ పూడ్చుకోవడానికి అవసరమైన వనరుల సమీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం మీ దగ్గర. ఇప్పుడు మీ ముందున్నది మీ కూటమి ప్రభుత్వానికి, రైట్? సో ఈ శాఖల కేటాయింపు మీద చాలా సస్పెన్స్ ఉంది. రేపు సాయంత్రం వరకు, రేపు మధ్యాహ్నం వరకు ఉంటుందేమో సుమారుగా ఈ ఉత్కంఠ. సో దీంట్లో ఎలా ఉండొచ్చు, శాఖల కేటాయింపు అనేది ఎలా ఉండొచ్చు? ఇప్పుడు ఒకసారి మంత్రివర్గ కూర్పు కనుక మీరు గమనించినట్లయితే వికే గారు, యువతకి అధికంగా ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా కొత్త వారికి అవకాశాలు కల్పించారు. అంటే పాత కొత్తల యొక్క సమ్మేళనంగానే మనం ఇది చూడొచ్చు. అంటే సీనియర్లు ఉన్నారు, ఇప్పుడు గతంలో మంత్రులుగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, లేదంటే నారాయణ గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు, ఫరూక్ గారు, ఇట్లా అనేక మంది సీనియర్స్ దీనిలో ఉన్నారు. పార్సారథి గారు, ఇటువంటి వారు. అదేవిధంగా కొత్త వారు కూడా ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ గారు, ఆయన చాలా ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా రావటం, గెలవటం రాయచోటు నుంచి. ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గంలో మనం చూసాం. కొండపల్లి శ్రీనివాస్, వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, గజపతి నగరం నుంచి, నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, మంచి వ్యక్తి. ఆయనకి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా టీజీ భరత్ కానీ, ఇట్లా యువకులు చాలామంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ గుడ్ కాంబినేషన్, గుడ్ మిక్స్ అనమాట. అన్ని సామాజిక వర్గాలకి కూడా ప్రాధాన్యతనివ్వటం జరిగింది. పెద్ద ఎత్తున బీసీలకు మేము పెద్దపీట వేసాం. 8 మంది బీసీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాలకి ప్రాధాన్యతనిస్తూ ఒక మంచి కూర్పుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా శాఖల కేటాయింపు కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కానీ, లేకపోతే కేంద్ర మంత్రులతో ఇప్పుడున్న వాళ్ళందరితో చాలా మంచి సన్నిహిత సంబంధాలున్న సత్యకుమార్ గారు కూడా క్యాబినెట్లో ఉన్నారు. అయితే ఒకటి ఎందుకండి ఖాళీ ఉంచారు? అదే మీరు అన్నట్టు ఇప్పుడు ఒకటి ఖాళీ ఉంది అంటే అది చూడాలి. అంటే అది నేనైతే ఇప్పుడు దీనికోసమే ఆ ఖాళీ అట్లా వదిలిపెట్టారని నేను చెప్పలేను. కానీ బట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో ఇంకా మరి ఎవరికన్నా ఇప్పుడు సీనియర్స్కి అవకాశం ఇవ్వటానికా, లేకపోతే మరి బీజేపీ ఒకటే అదే అలా కూడా అయ్యి ఉండొచ్చు. అంటే నిన్న అమిత్ షా గారు జేపీ నడ్డా గారితో చాలాసేపు మాట్లాడారు చంద్రబాబు గారు. వారితో మాట్లాడిన తర్వాతనే అర్ధరాత్రి, మీకు తెలుసు అమిత్ షా గారితో మీటింగ్ అయిన తర్వాతనే ఈ పేర్లు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా దీనికోసమే ఆపారని నేను చెప్పలేను. కానీ బట్ మైట్ బి దిస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్ అనమాట. ఏమన్నా బీజేపీ నుంచి ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వచ్చా, లేదంటే టీడీపీలో ఇంకొక సీనియర్స్కి ఎవరికైనా ఇవ్వడానికి, ఇవన్నీ నేనైతే కామెంట్ చేయలేను అఫీషియల్గా. బట్ ఉంది, భవిష్యత్తులో ఇంకోళ్ళు కూడా అవకాశం వచ్చేటట్టు ఉంది. ఈ శాఖల కేటాయింపుకి వచ్చినట్లు చూస్తే మనం ఇందాక రామారావు చెప్పారు, పయ్యావుల కేశవ్ గారు పిఏసీ చైర్మన్గా, ఆయన ఫినాన్స్ మీద ఆయనకు మంచి పట్టుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఫైనాన్స్ శాఖ దక్కేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి అనేక శాఖల మీద ఆయనకి మంచి పట్టుంది. నారాయణ గారు అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, ఆయన అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు నారాయణ.